తల్లికి చెల్లికి తేడా, తల్లికి పెళ్ళానికి తేడా, లేకపోతే ఇటువంటి కొన్ని మినిమమ్స్ అన్న బేసిక్స్ తెలిసి ఉంటాయి మనిషి అనేవాడు. అవి లేకుండా చాలామంది తిరుగుతున్నారు. కానీ అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పనికి మాలిన వెధవ చేబ్రోలు కిరణ్ వాడి పేరు. వాడు తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద చాలాసార్లు దాడులు చేశారంట. చేసి ఉండొచ్చు. ఎందుకు చేశారు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారో కారణాలు ఉండవు, వాళ్ళకి నచ్చకపోతే కొట్టేస్తారు అంతే. అప్పుడు జరిగినాయి. ఇప్పుడు దాని గురించి జోలికి వెళ్ళడంలా నేను. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడి గురించి నేను ఇలా మాట్లాడతానని ఎవరన్నా బాధపడితే, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ బాధపడితే నేనేం చేయలేను. ఎందుకంటే నేను అతని విషయం తెలియగానే నేను ఇవాళ సోషల్ మీడియాలో నా ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ కూడా చేశాను. ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, ఇమీడియట్గా ఇతని మీద కేసు పెట్టాలి, పార్టీలకు అతీతంగా ఇలా ఎవరు బిహేవ్ చేసినా కేసు పెట్టాలని ట్వీట్ కూడా చేశాను నేను నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లో. అయితే ఇతను చేసిన తప్పుడు పని ఏంటంటే, నీతిమాలిన పని ఏంటంటే, తను ఒక తల్లికి కొడుకుననే విషయం మర్చిపోయి, ఒక మనిషిననే విషయం మర్చిపోయి